హాయ్ ఫ్రెండ్స్, పల్లవి ప్రశాంత్. సో ఒక రైతు బిడ్డగా మన బిగ్ బాస్లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ అయితే విన్నర్గా అయితే గెలవడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం, పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ. అంటే ఒక రైతు కుటుంబం 3 పూటల పని చేయందే, అంటే 3 పూటల అన్నం తినాలి అంటే పని చేయందే పోని ఒక రైతు ఒక పేదరికంతో పుట్టి మట్టిలోనే పెరిగి మట్టిలోని మాణిక్యం భూమి, అంటే భూమి బిడ్డ. రైతు బిడ్డ అంటే భూమి బిడ్డ. సో భూమి బిడ్డగా మన కీరవాణి గారు చెప్పినట్టు ఒక భూమి బిడ్డ ఒక బిగ్ బాస్ అనే ప్రోగ్రాంలో ఎంతో మిలియన్స్, ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రాంలోకి వచ్చి ఇంత దూరం రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. తన ఆటతోని తన అమాయకత్వంతోని, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏం లేదు. బిగ్ బాస్కి వెళ్ళాలి వెళ్ళాలి నేను ఎలాగైనా వెళ్ళాలి అనే తపనే ఇప్పుడు ప్రశాంత్ని అయితే ఇక్కడ వరకు తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసాం, ప్రశాంత్ ఛానల్ చూసినట్టయితే ఓన్లీ వీటి గురించే ఉండేవన్నమాట. ఎంతసేపు పొలాలు, భూమి దున్నడము, ఆవులు, పేదవాళ్ళకి అన్నం పెట్టాలి అనేసి. తనకొచ్చిన డబ్బుని కూడా తాను పేదలకు ఇస్తానని, రైతులకు ఇస్తానని భరోసా ఇచ్చాడు చూసారా. అది ఇప్పటి వరకు తనని గెలిపించింది. ఇప్పుడు ఎవరికైనా సహాయం చేస్తానంటే దేవుడు కూడా మనకి సహాయం చేశాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఈ ప్రశాంత్ యొక్క గెలుపు యొక్క నిదర్శనం అనే చెప్పొచ్చు. ఏదేమైనా ప్రశాంత్ గెలవడం అయితే నాకు చాలా సంతోషాన్ని, తనకు సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీని ఇచ్చింది. మీకేమనిపించిందో చెప్పండి. ఎందుకంటే ఎన్ని గొడవలైనా ఏమైనా ప్రశాంత్ ఒక దగ్గర కూడా మాట తుల్లడం, మాట దొరలడం, ఒకరిని ఒక మాట అనకపోవడం అనేది కూడా ప్రశాంత్కి ఒక ప్లస్ అనే చెప్పొచ్చు. బట్ ఏదేమైనా ప్రశాంత్ ఈరోజు విన్ అవ్వడం మీకు ఎలా అనిపించిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.